పవిత్ర ధనుర్మాసం సందర్భంగా ప్రజలందరూ బాగుండాలని, పశుపక్షాదులు బాగుండాలనే ఒక గొప్ప సంకల్పంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహిస్తారు. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లాకు సంబంధించి టీ తిమ్మాపురం గ్రామం నుంచి ఒక ఆధ్యాత్మిక యాత్ర దాదాపు 40 కిలోమీటర్ల ఈ పాదయాత్ర నిర్వహించారు. మనం చూస్తున్నాం ఒకసారి ఈ భక్తులంతా కూడా టీ తిమ్మాపురం గ్రామం నుంచి ఇటు హెచ్కొత్తూరు, రాజుల కొత్తూరు, ఈ తుని మండలం సంబంధించి దాదాపు ఇటు రామాలయం కావచ్చు, ఇటు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, ఇలా దైవతమూర్తుల ఆలయాలన్నీ కూడా సందర్శించి పాదయాత్రకి ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఏంటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం? శ్రీరామ మందిరం అయోధ్యలో జరిగే నిర్మాణం గురించి శాంతియుతంగా జరగాలని చెప్పేసి కాన్సెప్ట్ పెట్టుకున్నామండి. మేము రామ భక్తులండి, తిమ్మాపురం నుండి మా టీ తిమ్మాపురం తిరుమండలం సార్. మా గ్రామం నుంచి ఇంచుమించు 15 కిలోమీటర్ల పాదయాత్రలో మా మహిళా సంఘాలు, భజన సంఘాలు అన్నీ కలిసి తుని వరకు నడిచి రావడం జరిగిందండి. మధ్యలో టీ తిమ్మాపురం సంపూర్తిగా నగర సంకీర్తన చేసి తెల్లవారుజామున 3 గంటలు వేసుకోండి, 6 గంటల వరకు తిమ్మాపురం అండి, 6 నుంచి కొత్తూరులో 7 గంటల వరకు ఉన్నామండి, 7 నుంచి అంశవరంలో 9 గంటల వరకు ఉన్నామండి, అంశవరం నుంచి సోమవారం వచ్చామండి, సోమవారం నుంచి తుని రామాదేవి దగ్గర వచ్చి తుని పట్టణం అంతా కూడా దేవాలయం చుట్టుముట్టి దర్శనం చేసుకుని అక్కడి నుంచి లక్ష్మీనరసింహ స్వామి గుడికి వచ్చాం సార్. లక్ష్మీనరసింహ స్వామి గుడి దగ్గర చక్కటి భజన కార్యక్రమం చేసి అలా గడ్డి మార్కులో రామ మందిరం ఉంది అక్కడ, ఆ రామ మందిరంలో కాసేపు భజన కార్యక్రమం ఆలాపించి అక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు ఆ కమిటీ వాళ్ళు. తదనంతరం మన గుడి దగ్గరికి వచ్చి మాకు అతి ప్రీతికరమైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి అలా కళ్ళలో ఆడుతూనే ఉంటాడండి 24 గంటలు కూడా, ఎల్లవేళ రాత్రి మావుల్లో ఆ స్వామిని దర్శించుకుని వెళ్తారనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము సార్. ఎలా ఉంది పాదయాత్ర? ఎలా జరిగింది? బాగా జరిగిందండి. పాదయాత్ర మనసుకి మాకు హెచ్చరిక ఉన్నదండి. పాదయాత్ర ప్రతి సంవత్సరం ఇలాగే రావాలనుకుంటూ మేము కోరుకుంటున్నామండి. తేడకుంట తిమ్మాపురం అండి. చాలా బాగుందండి ఇలా చేసినందుకు. చాలా ఉదయం 6 గంటల నుంచి చాలా చక్కగా జరిగిందండి. చక్కని సంకల్పంతో ప్రధానంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంటేనే ఆధ్యాత్మికత నిలువెత్తిన నిదర్శనం చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలు జరుగుతున్నాయి. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.